ఏదో విషయం ఉండే ఉంటుంది. తెల్లవారుజామునే అయిపోయినాయి. మరి కాదేద్దాం పట్టణం చేసుకోవాలి కదా. సుబ్బు రాత్రి ఫోన్ చేశాడు వదిన గారు. కృష్ణ కాలేజీలో చేరిన విషయం చెప్పాను. దానికి వాడు కోర్సు పూర్తవగానే తను పనిచేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. చాలా సంతోషం. వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. వాళ్ళ నాన్నగారు కోరుకున్నారు కాబట్టే వాడు కాలేజీకి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. సావిత్రి, నా చొక్కా ఎక్కడా? ఆ బీరువాలో ఉన్న షెల్ఫ్ లో ఉందండి. సావిత్రి, బీరువాలో ఉందని చెప్పాను కదండి, తీసుకోండి. మళ్ళీ పిలిచేలోగా మిగిలినవన్నీ ఎక్కడ పెట్టారో చెప్పేయండి. మీ పర్స్ ఆ టేబుల్ మీద ఉందండి. తీసుకున్నాలే. అమలు, అమలు, అది ఇంకా లేవలేదండి. కచేరీకి వెళ్ళొచ్చిన వాడు లేచి స్నానం చేసి గుడికెళ్ళి క్లాసు మొదలు పెట్టాడు. కానీ వీడు ఇంకా నిద్రపోతున్నాడు. లేవరా, తన్నులు తింటావు. నువ్వు కొట్టవని తెలుసు మావయ్య. ఒక 10 నిమిషాలు పడుకుంటాను. దెబ్బలు తింటావు. డిస్టర్బ్ చేయకు మావయ్య, కాసేపు పడుకో. నువ్వు లేస్తావు లేదా మొద్దు? నిద్రపోయే వాళ్ళని ఇలా కొట్టకూడదు. వెళ్ళి స్నానం చేసి గుడికెళ్ళు. కృష్ణ పేరు మీద అర్చన చేయించండి. టిఫిన్ చేసేవంటరా? నమస్తే మాస్టర్ గారు. నమస్కారం. రాత్రి కచేరీ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి 2 అయింది. నీకు నిద్రాభంగం కలిగి ఉంటుంది. అదేం లేదురా, అంతకంటే సంతోషం ఇంకేముంటుంది. కృష్ణ వాయించడం పూర్తయ్యే వరకు శ్రీదేవి రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది తెలుసా. స్నేహం అంటే అదే మరి. ఇంకోలా చెప్పాలంటే ప్రేమ. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని మనం అనుకుంటే సరే, వాళ్ళు అనుకోవద్దు. అనుకున్నారు. అంతా దేవుడు లీల. అన్ని చేసావా? నేను సర్దుకున్నాను కదా. వెళ్ళకండి, నేను మీతో కాస్త మాట్లాడాలి. మాట్లాడు. ఈ కృష్ణుడితోనే కాదు, మీతోనూ మాట్లాడాలి. ఏం లేదు, మీరు వెళ్ళిపోతే మీ స్టూడెంట్స్ అందరూ ఫీల్ అవుతారు కదా. ఏం ప్రాబ్లం లేదు, నాకంటే పెద్ద విద్వాంసుని నేను రెడీ చేశాను. అలాగా, అయితే అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాతే నాతో చెప్పారనమాట. సరే గాని, మీరు వెళ్లే ఊరు ఇక్కడి నుంచి ఎంత దూరం? అది ఒక 10,000 కిలోమీటర్లు ఉంటుంది. హే శ్రీ, నీకు చూడాలనిపించినప్పుడు నువ్వు కళ్ళు మూసి తెరిచేలోగా నేను ఇక్కడ ఉంటాను. చాలా పద వెళ్దాం.